మార్నింగ్ అవర్స్లో మాకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఒక ఎయిచర్ వ్యాన్, ఒక వెహికల్ ఒక గుట్కా ప్యాకెట్స్లో వస్తుంది అని చెప్పేసి ఒక చిన్న స్మాల్ ఇన్ఫర్మేషన్ తోటి వీ హ్యావ్ ఆర్గనైజ్ ది వెహికల్ చెకింగ్. ఇట్ ఈస్ అన్ జాయింట్ ఆపరేషన్ డన్ బై ది SOT సైబరాబాద్ అండ్ శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్. సో ఇన్ఫర్మేషన్ మీద మనం వెహికల్ చెకింగ్ ఆర్గనైజ్ చేసి వీ కుడ్ ఏబుల్ టు చెక్ ఆల్మోస్ట్ ఆల్ ది ఆ టైంలో వచ్చిన వెహికల్స్ అన్ని చెక్ చేయడం జరిగింది. దాంట్లో ఒకటి ఎయిచర్ వ్యాన్ సస్పీషియస్గా మనకు దొరకడము, తర్వాత దాన్ని పక్కకు తీసుకెళ్ళి మనం అంతా చెక్ చేస్తే పైన పూర్తిగా కూడా వెజిటబుల్స్ కూడా ఉన్నాయి, టమాటోస్, అదర్ వెజిటబుల్స్ అన్ని ప్రోడక్ట్స్. ఇంకా డీప్గా మనము చెక్ చేస్తే లోపల గన్నీ బ్యాగ్స్ విత్ లాట్ ఆఫ్ గుట్కా ప్యాకెట్స్ మనకు దొరికాయి. సో అన్నీ కూడా తీసుకొని అక్కడే సీన్లోనే మనము సీన్ ఆఫ్ అఫెన్స్ పంచనామా చేసి అంతా కూడా ఈ కాంట్రబ్యాండ్ కైండ్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ అన్నీ కూడా మనము సీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఉన్నటువంటి ఒక డ్రైవర్ పేరు గాంధారి, ఇతను అనంతపూర్ నివాసి. తర్వాత క్లీనర్, ఇతను కూడా అనంతపూర్ అతనే, ఇతని పేరు నాగరాజు. వీళ్ళిద్దరూ ఉన్నారు ఆ టైంలో. సో వీళ్ళిద్దరిని తీసుకొని ఫర్దర్ ఇంట్రాగేషన్, కన్ఫెషన్ అన్నీ కూడా చేయడం జరిగింది. సో బేసిక్ ఫ్యాక్ట్స్ ఈ కేసు గురించి చెప్పాల్సి వస్తే, ఇది 30వ తారీఖు అనంతపూర్ నుంచి కోలార్కి వెజిటబుల్స్ తీసుకొని బయలుదేరిన బండి వీళ్ళిద్దరితో వెళ్ళింది. అక్కడ డీలోడ్ చేసిన తర్వాత వాళ్ళ ఓనర్ దగ్గర నుంచి ఒక కాల్ రావడము, అక్కడ ఒక అతను సాయి అని ఒక అతను వస్తారు. అతనికి మీరు అప్పచెప్తే ఒక 3-4 అవర్స్లో మీకు మళ్ళీ బండి ఈ ప్యాకెట్స్ అన్నీ లోడ్ చేసి ఇస్తారని చెప్తే ఆ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, ఆదేశం ప్రకారం అతనికి హ్యాండ్ ఓవర్ చేయడం. తర్వాత ఇవన్నీ డంప్ చేసుకొని ఈ ప్రోడక్ట్స్ తీసుకొని రైట్ ఫ్రమ్ కోలార్ ద వెహికల్ ఈజ్ గోయింగ్ టు కళ్యాణ్ నగర్, గోదావరి కరీంనగర్ జిల్లాకి బయలుదేరి వెళ్తుంది. ఈ మధ్యలో మనకు SOT వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్తో వర్కౌట్ చేసి విత్ లోకల్ టీమ్ వీళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. సో దీంతో ఫర్దర్గా కూడా ఇంకా మనం ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది. దీని ఓనర్స్ ఎవరు, దీని పక్కా పేపర్స్ ఉన్నాయా లేదు, తర్వాత ఏదైనా MOU బిట్వీన్ ది ఓనరు తర్వాత దీన్ని లీజుకు తీసుకున్న వాళ్ళ మధ్యన ఏమైనా ఉందా, ఇంకా అదర్స్ ఎవరు ఉన్నారు అనేది ఒకటి చేయాలి. రెండు, ఇది ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఎలా వచ్చింది అనే దాని మీద కూడా మనం ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. తెలుసు అక్కడ ఒక ప్రోడక్ట్ తీసుకెళ్ళడము, అక్కడ డీలోడ్ చేయడము, మళ్ళీ అక్కడ డంప్ తీసుకొని మళ్ళీ వేరే దగ్గర. సో వీళ్ళ మెయిన్ రోల్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్. సమ్ దే డూ లీగలీ అండ్ సమ్ దే డూ ఇల్లీగలీ. దే హ్యావ్ ది ఐడియా. What is the worth of total disclosure? ఆల్మోస్ట్ 1.3 crores ఉన్నాయి, 1.38 crores ఓపెన్ మార్కెట్లో అయితే. టోటల్ 230 బ్యాగ్స్ సీజ్ చేయడం. అది మనం వెరిఫై చేయాలండి. ఆ పేపర్స్ చూసుకోవాలి, ఓనర్స్ ఎవరు, లేకుంటే వీళ్ళు చెప్పడం ప్రకారం ఒక ఓనర్ నరసింహారెడ్డి అని ఉన్నారు, అతనికి సంబంధించిన 2 ఫ్రెండ్స్ దీన్ని ఆపరేట్ చేస్తారని చెప్తున్నారు, పూర్ణాన్ సుధాకర్ అని చెప్పి.